హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజు స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తానండి. ఆల్రెడీ ఈ బ్లౌజ్ కటింగు చాలా డీటెయిల్గా ప్రీవియస్ వీడియోని నేను మీతో షేర్ చేశాను. మీరు చూడలేదు అనుకుంటే ఒకసారి ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోలో పూర్తిగా స్టిచ్చింగ్ ఉంటుంది. సో మీరు లాస్ట్ వరకు చూస్తే అండి మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ సైడ్ కొద్దిగా జాయింట్ వచ్చిందండి మెయిన్ ఫ్యాబ్రిక్లో. సో ఆ జాయింట్ 2 పార్ట్స్లో అటాచ్ చేస్తున్నాను. పార్ట్స్ని జాయిన్ చేసిన తర్వాత మిడిల్లో ఒక చిన్న డాట్ ఫ్రంట్ వైపు వేయాలండి. షోల్డర్ని ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో కూడా వెస్ట్ పట్టి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు రెండు వైపులు హుక్ పట్టి అండ్ ఐ పట్టీని అటాచ్ చేసుకోవాలి. నెక్కి క్రాస్ పట్టి అటాచ్ చేసుకోవాలండి.
పట్టి అటాచ్ చేసిన తర్వాత స్లీవ్స్ని జాయిన్ చేసుకోవాలండి. మిడిల్ దగ్గర నుంచి జాయిన్ చేయడం స్టార్ట్ చేయాలి. రెండు వైపులు స్లీవ్స్ని జాయిన్ చేసిన తర్వాత సైడ్ ఫిట్టింగ్ జాయింట్ మనం వేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని డబుల్ ఫోల్డ్ చేసుకొని ఆపోజిట్ వైపు పెట్టుకోవాలండి. ఆది బ్లౌజ్ని కూడా మనం బ్యాక్ పార్ట్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ సెట్ చేసి పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్లో ఇక్కడ మార్కింగ్ తీసేసుకోవాలి. సో రెండు వైపులు మనం ఇలా సెట్ చేసి పెట్టి మార్కింగ్ తీసుకోవాలండి. ప్రిన్సెస్ కట్ బ్లౌజు స్టిచ్చింగ్ అయిపోయిందండి. సో చాలా డీటెయిల్గా కటింగ్ అయితే మీతో షేర్ చేశానండి ప్రీవియస్ వీడియోలో. మీరు ఆ వీడియో చూస్తే ఆది బ్లౌజ్తో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి అది మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, స్టిచ్చింగ్లో కూడా చెస్ట్ దగ్గర ప్రాపర్ పఫ్ క్రియేట్ అయిందండి ఇక్కడ. సో ఎక్కడ కూడా మీకు పట్టినట్టు అది ఉండదు, చాలా కంఫర్ట్గా ఉంటుంది. ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ ఓపెన్ కూడాని. సో ఈ విధంగా మీరు కట్ చేసి స్టిచ్ చేసుకుంటే చాలా ఈజీగా ప్రిన్సెస్ కట్ని స్టిచ్ చేసుకోవచ్చండి. అందరికీ క్రాస్ కట్ బ్లౌజ్ నచ్చదు కదండి. చాలామందికి ప్రిన్స్ కట్ అయితే నీట్గా ఉంటుంది అనేసి స్టిచ్ చేయాలనుకుంటారు. సో ఈ విధంగా మీరు కట్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే చాలా ఫినిషింగ్గా స్టిచ్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.